ఈ పై నుంచి బీజేపీ వాడు ఏ షిండే గారిని ఎప్పుడు దింపుతాడని అదో టెన్షన్. ఎక్కడికి రాలేదు 30 మంది ఎమ్మెల్యేలు. అరే మన బడ్జెట్ సమావేశాలకు 30 మంది రాలేదు, తెలియదు మీకు? మీరు ఎంతసేపు అలా 11 మీద ఫోకస్ చేస్తారు, ఫ్లడ్ లైట్లు ఎట్టి. ఇక్కడ 30 మంది రాలేదు మన వాళ్ళు. అవునా? తెలుగుదేశం వాళ్ళే సమావేశాలకు రాలేదు. తూచ్ మేము రాలేదు. ఎందుకు రాలేదు వాళ్ళు ఏమన్నా అటు ఇటు ఏమన్నా జంపింగ్స్ ఏమైనా జరుగుతున్నాయా? ప్రింటింగ్ కూడా పుస్తకాలకి ఎందుకు అంత ఖర్చులు ఇలాంటివన్నీ పొదుపు సంఘాలు నియమించారట. దాని పర్యవసానం ఏంటంటే చూసుకుని అంటే ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్నారా ఏమన్నా? అవన్నీ నేను చెప్పను సార్. వాళ్ళకి 100 ఉంటే ఆ బీజేపీ పై నుంచి ఏం చేస్తుందో మాకు తెలియదు. బీజేపీ ఏం చేస్తాను పక్క విజయసాయిరెడ్డి బుక్ ఇచ్చాడు ధనకర్ గారికి, అది మధ్యలో ఏదో గవర్నర్ అని వాళ్ళ అమ్మాయిని ఏమైనా మళ్ళీ బీజేపీ రాజ్యసభ ఎవరికి ఇచ్చారు? విజయసాయిరెడ్డి గారు ధనకర్ గారికి ఇచ్చారు నిన్న. అవునా? వెళ్ళి కలిసారా? మరి రాజకీయానికి దూరంగా ఉండి మళ్ళీ ఢిల్లీ వెళ్ళి రాజకీయాలు, గవర్నర్ రాజకీయాలకు దూరంగా ఉండాలి, దగ్గర ఉండాలి. మళ్ళీ అదైతే ఉంది, ఇంకా లూప్ లైన్ లో ఉంది. అలానే సత్సంగులు అంటే ఆయన ఏం సైలెంట్ అవ్వలేదు. అయితే ఇక్కడ ఎప్పటికైనా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే పీచ్ మీట ఎయిటర్ అంటే బీజేపీ, అది లేకపోతే ఎవడు బతికి బట్టకట్లేమని విషయం తెలిసిపోయింది. ఎవరు ఎందుకు మా రేవంత్ రెడ్డి గారికి అర్థమైపోయింది. ఆయన బాగానే ఉన్నారమ్మా, ఈ కిషన్ రెడ్డి అల్ల పెడుతుండటండి. కొత్త మీలకి మీరు అబ్జర్వ్ చేశారు లేదు? అంటే కాంగ్రెస్ వాళ్ళకి కూడా బీజేపీ అంటే అలా గడ్కరీ, మనోడు గడ్కరీ గారు కదా, గ్యాలెట్ గారు నేర్పడింది. అశోక్ గెహ్లోట్ అది చూడండి, వాళ్ళ పప్పానాలన్నీ తిని మొత్తం నెక్స్ట్ మీదే మాట్లాడి ఏం పర్లేదు, ఆల్రెడీ నేను ఎంపీలన్నీ మీకే ఇచ్చాను కదా, కొంచెం కూరయమ్మా అని చెప్పి. లేకపోతే మినిస్టర్కి వెళ్ళి క్యాబినెట్ పెట్టి సిఎస్లు డీజీపీలు అందరూ ఉండి కూడా ఒక్క ఎంపీకి వెళ్ళడా? అది తెలుగు తక్కువ మినిస్టర్లు వీళ్ళందరూ ఎలా ఫిక్సింగ్లు ఉన్నాయి చూడండి. దీని పర్యవసానంలో ఏంటి, నెక్స్ట్ వచ్చింది బీజేపీ కాబట్టి ఎవడు పనులాడు ఉంటాడు. మెన్ నెట్వర్క్. నేను ఇంకోటి కూడా చూసాను, ఎందుకు జగన్మోహన్ రెడ్డిని బీజేపీ ఏం చేయట్లేదని చెప్పేసి టీడీపీ వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారా? మరి సంథింగ్ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇంకా బీజేపీ మనిషే అని. కొంతమంది సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు టీడీపీకి అగెనెస్ట్ ఇక్కడ కేసులు పెట్టడము, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. సుబ్రహ్మణ్య స్వామి ఎవరు చెప్తే ఎవరు మాట అంటాడు? ఆయన ఎవరు మాట? డైరెక్ట్ గా అబ్దుల్ కలాం గారిని కలిసి గాబరా పెట్టి ఇది సోనియా గాంధీ వద్దట ఏడు చూడని చెప్పి మొత్తం కాలు మండేసి కిందకి కుదేసిన ఎవరు మర్చిపోయారా? జ్ఞాపకం ఉందా లేదా? అందులో బీజేపీ ఏమీ క్లెయిమ్ చేసుకోలే తెలుసా. ఆయన ఏంటంటే ప్రజాస్వామ్యంలో అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఏమైనా డీవియేషన్స్ కనబడితే గన్నట్టుకుని దిగుతాడు జేమ్స్ బాండ్ లాగా. మెక్నస్ గోల్డ్ ఆ తర్వాత అందరికీ మలయాళం మనోరమ సినిమా. అంటే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, ఎవరికైనా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీరు తిరుపతి జడ్పీ ఎలక్షన్ చూస్తే కడుపు కానంతో ఎవడైనా సరే ఏం జరుగుతుందో తెలియాలి. ఎలక్షన్ కమిషన్ నిమ్మక నీరెత్తున్నప్పుడు వ్యవస్థను ప్రభావితం చేయవలసిన వ్యక్తులు ఎవడో ఒకడు ఉండాలి కదా. పబ్లిక్ లిటిగేషన్ కేసులు వేయాలి అక్కర్లేదా? అదే పని ఆయన చేస్తున్నాడు. లడ్డు